ఓకే వచ్చేస్తారా నాయక్ సార్ ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు? ఆ అమ్మాయి చెప్పేది నిజం అనిపిస్తుంది సార్. ఆ అమ్మాయి సుందర్ ఇంటికి వెళ్ళడం, అదే టైంకి సుందర్ చనిపోవడం, ఇట్ ఆల్ లుక్స్ లైక్ కోఇన్సిడెన్స్ ఫర్ మీ. కోఇన్సిడెన్సో కాదో ఎవరికి తెలుసు. ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు, డైరెక్ట్ గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్. సరే ఆ రిమాండ్ హోమ్ పని చూడు. నేను మార్నింగ్ వస్తా. సరోజమ్మ సార్ రిమాండ్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి. నైట్ టైం అక్కడే ఉంచాలి. సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి? మీరైనా చెప్పండి సార్. నువ్వు కూర్చో. సరోజమ్మ మీరు వెళ్ళండి. సార్ ఈ టైంలోనా? బాగా లేట్ అయింది సార్, బయట కూడా వర్షం పడుతుంది. తెలుసు సరోజమ్మ, కానీ మనం ఏం చేయలేం. చెప్పించేయండి ప్లీజ్. అలాగే సార్. సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు సార్? నేను అన్నీ చెప్పాను కదా సార్. కూర్చోండి. మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి. ఓవర్ ద నైట్ బై ద రూల్స్ వీ క్యాన్ హ్యావ్ యూ హియర్. అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్, నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్లో ఎందుకు రాస్తాను సార్? అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యూ ఆర్ అ సస్పెక్ట్. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. దెర్స్ బిన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్. సార్ నా దగ్గర సుందర్ ఒక్కడిదే కాదు, ఇంకో 10 మంది అడ్రస్లు ఉన్నాయి. వాట్ డు యు మీన్? ఇది చూడండి సార్, ఇవే ఆ 10 మంది అడ్రస్లు. చూడండి, ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్. వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకున్నారు. వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్. హీఈస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్, అంతే. వే లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్. ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా, తనెవరు? తనెందుకు మీకు నెంబర్స్ ఇవ్వాలి? నేను చూసినప్పుడల్లా అతను అక్కడే ఉంటాడు. ఆ యూటర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను 100 రూపీస్ ఇస్తానని చెప్పాను, అంతే సార్. సో ఈ 10 మంది నెంబర్లు మీకు అతనే ఇచ్చాడా? ఎస్ సార్. వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా? నో సార్, సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్లో ఉన్న ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు? ఐ మీన్ వై సుందర్? వాట్స్ ద రీజన్? అది చెప్పండి. అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊరు నుంచి వచ్చింది. టైం లేక ఫాలో చేయడం కుదరలేదు, అందుకే. ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా? అఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యూ. ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు. ఓకే, వెయిట్ చేయండి. సార్ పిలిచారా సార్? ఈ అడ్రస్లకు సంబంధించిన ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఈ వెహికల్స్ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయో కనుక్కోండి. ఓకే సార్, డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్. చక్రి సార్, సుందర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి మార్చరీ ఫోన్ చేసి అప్డేట్ తీసుకోండి. మేక్ ఇట్ క్విక్. ఓకే సార్. ఓకే ప్రభా సార్ రచన తీసుకొని మన ఆర్కేపురం ఫ్లైఓవర్ మీదకి వెళ్ళండి. అక్కడ తను ఒక ముస్తాతను చూపిస్తుంది. జస్ట్ గో బ్రింగ్ హిమ్ నౌ. సార్ వర్షం బాగా పడుతుంది సార్, చెప్పినట్టు తను రిమాండ్ హోమ్లో వదిలేద్దాం. ప్రభా రిమాండ్ హోమ్ గురించి తెలుసు కదా, అసలే పాప అమ్మాయి. లెట్స్ హెల్ప్. టైం అవుతుంది, త్వరగా. ఓకే సార్. నారాయణ బండి తీయమని చెప్పు. పదండి. AP05 EA2162 బండి నెంబర్ మీద ఏవైనా కేసులు రిజిస్టర్ ఏమో ఒక్కసారి చెప్తారా? అఫీషియల్గా రిపోర్ట్ రావడానికి లేట్ అవుతుందని నాకు తెలుసు డాక్టర్. డాక్టర్ త్వరగా చెప్పింది చేయండి. థ్యాంక్ యూ సార్. ఎక్కడున్నాడు? అక్కడ మెట్ల దగ్గర. కాశీ వెళ్ళి చూడు. ఏడి ఇక్కడే ఉంటాడన్నావు?
నేను ఎప్పుడు అతన్ని ఇక్కడే చూస్తాను సార్. హలో సార్ ఇక్కడికి వచ్చాం. ఫ్లైఓవర్ మీద ఎవరు లేరు సార్. ఈ అమ్మాయి అప్పటి నుంచి అన్ని అబద్ధాలు చెప్తాను సార్. ప్రభా బీమో పేషెంట్. చుట్టుపక్కల ఒకసారి చూడండి. ఓకే సార్. సూసైడ్ లాగా అనిపించిందా లేక మర్డరా? సార్ వెళ్ళు వెళ్ళి అక్కడ కూర్చో. సరోజమ్మా ఏమే సార్ ఏమైంది ప్రభా? దొరికాడు సార్. చూడండి ఈ అమ్మాయికి హెల్ప్ చేసింది వీడంట. రచన ఇతనైనా నీకు నంబర్స్ ఇచ్చింది? అవును సార్. ప్రభా అతను ఇంట్రోగేషన్ రూమ్ తీసుకెళ్ళండి. రచన పద. యూ కెన్ గో విత్ హిమ్. వాట్స్ ద అప్డేట్ చక్రి? సార్ డ్యూటీ డాక్టర్తో నేను మాట్లాడాను. ఆయన చెప్పిన దాని ప్రకారం సుందర్ ఒంటి మీద ఎలాంటి స్క్రాచెస్ కానీ అటాకింగ్ మార్క్స్ కానీ లేవు. టైమ్ ఆఫ్ డెత్ గురించి ఏమైనా చెప్పారా? ఎస్టిమేటెడ్ డెత్ టైం ఎర్లీ మార్నింగ్ రఫ్లీ 2 AM జరుగుండొచ్చు, బట్ కన్ఫర్మ్ చేయలేదు. 2 AM. ఓకే చక్రి, యూ మే గో. థ్యాంక్ యూ. ఓకే సార్. చక్రి కాఫీ చెప్పా. ఓకే సార్. సార్ క్లూస్ టీమ్ రిపోర్ట్ ప్రకారం అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ చూస్తే సుందర్ వైఫ్ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి మాత్రమే. సో సుందర్ టైమ్ ఆఫ్ డెత్కి రచన వాళ్ళ ఇంటికి వెళ్ళిన టైంకి మధ్యలో ఒక సుమారు 12 hours టైం ఉంది. కరెక్ట్ సార్. వాళ్ళిద్దరికి ఏమైనా కనెక్షన్స్? అదే నాకు అర్థం అవట్లేదు. సుందర్కి రచనకి సంబంధం ఉంది అనడానికి మన దగ్గర ఎటువంటి క్లూ కానీ కనీసం ఒక చిన్న ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు ఏమీ దొరకలేదు. అయితే తను చెప్పేది నిజమే ప్రభా. షీఈస్ ఇన్నసెంట్. అసలు ఏంటి సార్ ఈ కథ? వాడెవడో యూటర్న్ తీసుకుంటాడంట, ఈ పిచ్చోడు ఆ నెంబర్ నోట్ చేసుకుంటాడంట, ఈ అమ్మాయి వెళ్ళి ఆ నెంబర్స్ తీసుకుంటుందంట. ఈ యంగ్స్టర్స్ మనం ఏమైనా ఎర్రోళ్ళ కనపడుతున్నావా సార్? సార్ కమిన్. మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్స్ తాలూకా అన్ని స్టేషన్ల నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేసింది సార్. ప్రభా ఇవి ఒకసారి చూడు. లేరా లే, లే. ఆగమ్మా, ఏయ్, ఆగు. అడే లే. రామ్మా. వెళ్ళి కూర్చో. రామ్మా. తీసుకెళ్ళమ్మా. రా. తీసుకెళ్ళు. రామ్మా. తెలీదు సార్. కూర్చో. ప్లీజ్ సార్. కూర్చో. రా. కూర్చో. ఈ 10 వెహికల్ నెంబర్స్ ఇచ్చింది ఇతనేనా? అవును సార్. ఈ నెంబర్స్ ఇంకెవరికైనా ఇచ్చారా? లేదు సార్. ఈ నెంబర్స్ ఇచ్చింది అతను, మరి దీంట్లోనే అడ్రస్ ఇచ్చింది ఎవరు? సార్ నా ఫ్రెండ్ ఒక అతను ఆర్టీలో పనిచేస్తున్నాడు. నేను నంబర్స్ ఇచ్చాను, తను అడ్రస్లు ఇచ్చాడు, అంతే సార్. అసలు ఏమైంది సార్? మీ డైరీలో ఉన్న 10 మంది ఇప్పుడు ప్రాణాలతో లేరు, చనిపోయారు. ఆల్ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ సూసైడ్ చేసుకొని చనిపోయారని చెప్పి రిపోర్ట్లో ఉంది. రచన నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. ఐఎమ్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్ అండ్ డోంట్ లై టు మీ డామ్ ఇట్. ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ అడ్రస్లు ఫోన్లు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. ప్లీజ్ బిలీవ్ మీ సార్. మరి అడ్రస్ పైన ఉన్న డేట్ ఏంటి? ఈ డేట్స్ వాళ్ళందరూ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూటర్న్ తీసుకునే డేట్స్ అంతే సార్. వాళ్ళందరూ సూసైడ్ చేసుకున్న డేట్స్, పోలీస్ రిపోర్ట్స్ ఉన్న డేట్స్, నీ డైరీలో ఉన్న డేట్స్, సేమ్ డేట్స్ ఇన్ ఆల్ ద 10 cases. హౌ డు యు ఎక్స్ప్లెయిన్ దిస్? చూడు, సుందర్ చనిపోయిన రోజు డైరీలో ఉన్న డేట్ ఒకే రోజు. హౌ డు యు జస్టిఫై దిస్? ఎంత కొట్టినా వాడు నో తెరవట్లేదు. మోగాడు అనుకుంటా. వాడి దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం లేదు. ఏం చేద్దాం సార్? హీస్ ద ఓన్లీ లింక్ ప్రభా. వాడి పాకెట్స్ చెక్ చేస్తే ఈ నోట్ ప్యాడ్ దొరికింది. ఇందులో ఇదేదో వెహికల్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ఎవరిది? రచన సరిగా చూసి చెప్పి ఈ నెంబర్ ఎవరిది? మేబీ ఈరోజు డివైడర్ బ్లాక్ మూవ్ చేసిన వెహికల్ నెంబర్ అయ్యండి. నాకు ఇవ్వడం కోసం అతను నోట్ చేసి పెట్టుకుని ఉంటాడు. రేపు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇస్తాడు సార్. బట్ ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ సార్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అతనికి రేపిస్తే డైరీలో డేట్ రాస్తావా? ఏ డేట్ రాస్తావు? ఈరోజు డేట్ సార్. స్వామి పెన్ ఇవ్వండి. సార్
ఈ వెహికల్ అడ్రస్ ట్రేస్ చేసి సార్. నాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి ఓకే సార్, త్వరగా. అలాగే సార్. ప్రభా చక్రి సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. సార్ 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 మళ్ళీ ట్రై చేయి. సార్ ఈ పిక్చర్ తీసుకొచ్చి నా పక్కన పెట్టారండి సార్ అయ్యో సార్ వినిపిస్తుందా? నిన్నే ఈ నెంబర్ ఉదయ్ ప్రభా నాతో రా. చక్రి వాడి సంగతి చూడు. ఓకే సార్. సార్ ప్రభా ఆగండి సార్ సార్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి ఈ వెహికల్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద యూటర్న్ తీసుకుని లేదో చూసి చెప్పండి. సరే, సార్. మేక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. షూర్ సార్. సార్, మీరు ఇచ్చిన వెహికల్ నెంబర్ అడ్రస్ ఇక్కడ దగ్గరలోనే ఉంది సార్. బండి రెడీ చేయండి. ఓకే సార్. స్వామి వెళ్ళాడా? వెళ్ళాడు సార్. ఏమైనా అర్జెంట్ అంటే ఫోన్ చేయండి. ఓకే సార్.